తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్ నౌ ఐ యామ్ విత్ కితకితలు ఫేమ్ గీతా సింగ్. హాయ్ గీతా. ఏ హాయ్ రోషన్, హౌ ఆర్ యూ సెక్సీ బాయ్? చాలా చాలా క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా. అయిపోయావు. కానీ ఎక్కువ పాజిటివ్ గా ఆలోచిస్తావు ఏదైనా. పాజిటివ్ గా, ఎందుకు నెగిటివ్? ఇంకేముందబ్బా జీవితం చెప్పు. ఆల్రెడీ 50+. 50+ నేను చెప్పానండి. 50+. బోర్ కొట్టేసావా గీత, లేకపోతే ఇండస్ట్రీ దూరం పెట్టిందా ఏంటి, అసలు ఏం జరిగింది లైఫ్ లో? అంటే కొంచెం గ్యాప్. కానీ తర్వాత నీకు మళ్ళీ పోటీగా చెప్పాలంటే కొంచెం తమిళ్ యాక్టర్స్ కూడా తీసుకొచ్చారు. ఎస్ ఎస్ ఎస్, ఆ ఇంపాక్ట్ చాలా పడింది నా మీద. ఫీల్ అయ్యావా ఆ టైంలో బాగా? ఎవరికి రాసి పెడితే వాళ్ళకి వస్తుంది భయ్. అమ్మాయికి వచ్చింది. అమ్మ జీవితం ఈ హీరోయిన్ తో అనిపించుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఏం లేవా? దొంగల మండి షూటింగ్ చేస్తున్నాం, హీరోయిన్స్ వాళ్ళు ఉన్నారు దాంట్లో. సడన్గా నాది అడవి గెటప్ అనమాట. సో పాపం వాళ్ళ ఎవరి జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు ఒకటి. ఇంతవరకు ఎవరికి చెప్పలేదా ఎందుకు గ్యాప్ తీసుకున్నావు? పర్సనల్ రీజన్స్ వల్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకేంటి పర్సనల్ రీజన్? మ్యారేజ్ అవ్వలేదు. ఐ మిస్ మై సన్, సో దానివల్ల నేను గ్యాప్ తీసుకున్నాను. చందుకు జరగక ముందే ఒక 2-3 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసావు కదా? అది చీటీ వల్ల ఐ లాస్ హ్యూజ్ అమౌంట్. సో అందుకే నాకు ఇంకా ఏం అర్థం కాలేదు. ఎన్ని కోట్ల దాకా? అదే ఒక 10-15 కోట్లు పోయి ఉంటాయి అప్పట్లో. సో అది కొంచెం డిప్రెషన్ అనిపించింది అంతే. పైకి నవ్వుతుంది గీత, పాపం లోపలంతా బాధే. అందరికి ఉంటాయి రోషన్, అందరికి ఉంటాయి బాధలు. కానీ మనం చూపించుకోవద్దు. చూపించుకుంటే చునుకన అయిపోతున్నాం జనాలు. వచ్చిన డబ్బుని పిల్లలకి పెట్టి వాళ్ళే ప్రాపర్టీ అనుకున్నాం. అవును, వాళ్ళు కరెక్ట్ గా చేతికి వచ్చి జాబులు చేసే టైం కి యాక్సిడెంటే చనిపోయాడు బాబు. అవును. ఏంటి అసలు సడన్ గా యాక్సిడెంట్, అసలు ఏమైంది అసలుకి? జస్ట్ ఫ్రెండ్స్ తో టూర్ వెళ్ళాడు, అనుకోకుండా డివైడర్ గుద్దుకొని ఇది అయిపోయింది. కారు ఫేత్ అంతే. ఇంకా స్వరూప్ కదా, మనోడే కదా కొరియోగ్రాఫర్. ఈయన ఎవరు పిలిచారు? మాట్లాడండి మీరు. నేను పిలవలేదు స్వరూప్ ని. కొట్టేటట్టున్నావు నువ్వు. కొట్టేదట కానీ నువ్వు సాంగ్ కూడా చేశాను స్వరూప్ అని చెప్పావు కదా నాతో. అవును, కానీ మరి నువ్వు చెప్పాలి కదా. స్వరూప్ తో నీకు ఇంటర్వ్యూ నువ్వు చెప్పాలి కదా. నేను స్వరూప్ చెప్పలేదు రమ్మని చెప్పి. నేను ఒక సెలబ్రిటీ, నాకు చేస్తున్నారు కాబట్టి నేను వస్తాను. మీరు ఎందుకు వస్తారు ఇక్కడ? నేను కొరియోగ్రాఫర్ అండి. కాదు కాదు, మీ ఇద్దరికి ఏంటి ఇష్యూ ఏంటి అసలుకి? అరే ఇష్టం ఉన్నట్టు చేపించారండి సాంగ్ లో, అందరూ తిడుతున్నారు తెలుసు. ఇది తప్పు గీత. వచ్చారు, మీ డైరెక్టర్ ఇన్ఫార్మ్ చేశారు. కాదు దాన్ని గొడవాడతాం ఎందుకు అట్లా? అవును, ఇప్పుడు కూర్చోండి. నేను కూర్చోనండి. కూర్చోకపోతే వెళ్ళిపోతాను. కూర్చొని చెప్పిస్తా. గో. వెళ్ళిపోతాను. అపో చేసుకోండి. అపో. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐ యామ్ విత్ కితకితలు ఫేమ్ గీతా సింగ్. హాయ్ గీత. ఏ హాయ్ రోషన్, హౌ ఆర్ యూ సెక్సీ బాయ్? అవును, మరి నువ్వు ఇంత అందంగా ఉన్నావు కాబట్టి చెప్పకూడదా? కాదు, చాలా చాలా క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా. అయిపోయావు. ఏంటి సినిమాలంతా అయిపోయినాయా? మళ్ళీ ఆల్బమ్ సాంగ్స్ వైపు టర్న్ అయిపోయావు? చేయాలనిపించింది, చేసేసాను. ఇంకా చేసినట్లేదు, అది ఇరగదీసినట్టుందా? ఊపేసినట్టుంది తెలుగు మొత్తం. ఇటు 10 మంది అటు 10 మంది. సెకండ్ ఛానల్ లో చూసావా? మొత్తం స్టేజ్ కూడా అది సెట్ కూడా ఊగిపోతుంది. మొత్తం మా కొరియోగ్రాఫర్స్ స్వరూప్ గారు, అనిత గారు వాళ్ళే. ఓకే, ఊపుంది ఊపేస్తా థాట్ ఉంది అని మా ఆర్కే. ఓకే, ఆయన వల్ల మనం స్టార్ట్ చేసాము. ఓకే, సో అలా ట్రాక్ అంటే కలిసాం ఒక రోజు అంతే. ఒక రోజున మొత్తం ఫైనల్ చేసేసాం. ఇంకా కానీ నువ్వు తెలుగు అమ్మాయి కాదు కదా గీత? కాదు, నార్త్ ఇండియన్స్. కానీ తెలుగు అమ్మాయిలాగా మారిపోయాను నేను. తెలుగు అమ్మాయి ఇప్పుడు నేను. కానీ ఇంత ప్యూర్ తెలుగు నేర్చుకోవడం నిజంగా గ్రేట్. విన్నారా? మోడర్న్ చెప్తున్నాను. ఓకే మాట్లాడుతా, బట్ నాట్ దట్ మచ్ ఫ్లూయెంట్ మాట్లాడతాను. సూపర్.
కానీ 21 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చేసి. కితకితలు 2005. 2005, 2006 యా. అప్పుడు యంగ్ ఏజ్ లో వచ్చాను కదా. చాలా మంది అప్పుడు మగవాళ్ళు నీలా కొంచెం సైజ్ ఉన్న అమ్మాయిలను కూడా చేసుకున్నారు. చేసుకున్నారు చాలా మంది. నీ కూడా ప్రభావం పడిందా పడలేదా? ఎక్కడైనా కనపడితే కొట్టేటట్టున్నారు ఇప్పుడు నిన్ను. స్లిమ్ అయిపోయాను కదా నేను, అందుకని. లేకపోతే సినిమా వల్ల అంటావా? ఈ సాంగ్ వల్ల. ఈ సాంగ్ వల్ల. కానీ మూవీస్ అయితే మటుకు మంచి మూవీస్ చేశారు. ఎస్. కానీ అది ఎప్పుడు ఉంటుందా హ్యాపీనెస్ నీకు కానీ, లేకపోతే పెద్ద పెద్ద స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నావు. అండ్ మోర్ దెన్ 150 మూవీస్ రిలీజ్ అయినాయి. అవును. రిలీజ్ కానీ అంటే ఒక 800, 900 దాకా, 1000 కూడా పోయి ఉంటాయి. అన్ని చేసావా? అన్ని చేసాం. 1 hour 5 minutes క్యారెక్టర్, హాఫ్ డే 1 day క్యారెక్టర్స్ చాలా చేసాం మేము. ఓకే. కానీ కొన్ని కరోనా వల్ల కొన్ని రిలీజ్ అవ్వలేదు, కొన్ని మధ్యలో ఆగిపోయాయి. కానీ హీరోయిన్ అయిపోయాను, హీరోయిన్ అదే మైండ్ లో పెట్టుకున్నావా గీత ఫస్ట్ లో? లేదు. లేకపోతే తర్వాత క్యారెక్టర్స్ చేస్తున్నాను, ఏంటి నా ఇమేజ్ తగ్గిపోయింది, అసలు ఇంకా తర్వాత క్యారెక్టర్స్ కూడా లేవు, ఖాళీగా ఉండాల్సి వచ్చింది, ఇలా మారిపోయింది ఏమన్నా మైండ్ సెట్? కానీ ఏం మారలేదు, ఎలా ఉన్నా అలానే ఉన్నాను నేను ఇప్పుడు కూడా ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను నేను. మొన్న ఒక వెబ్ సిరీస్ చేశాను, పక్క మాస్, నోట్లో పాన్ వేసుకొని ఎట్లా అంటే మొత్తం ఇట్లా గల్లీలో ఉంటారు రౌడీస్ లాగా, అలా కూడా చేశాను. అసలు జనాలు ఇంకా అసలు అంటే నేను ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారు, అది నాకు హోప్ ఉంది కాబట్టి. సో ఏదైనా చేయడానికి రెడీ నేను. ఓకే. ఎస్. ఏదైనా చేస్తావు? ఏదైనా చేస్తా. డైరెక్టర్స్ కూడా చేపిస్తారు. కానీ తర్వాత నీకు మళ్ళీ పోటీగా చెప్పాలంటే కొంచెం తమిళ్ యాక్టర్స్ కూడా తీసుకొచ్చారు. ఆ ఇంపాక్ట్ చాలా పడింది నా మీద. అంటే అమ్మాయి తప్పు లేదు, సో మన వాళ్ళు ఇంకా కోరుకొని తెచ్చుకున్నారు, మనం ఏం చేయలేము. ఫీల్ అయ్యావా ఆ టైంలో బాగా? ఫీలింగ్ ఏం లేదు, ఎవరికి రాసి పెడితే వాళ్ళకి వస్తుంది బై. అమ్మాయికి వచ్చింది, చేసుకుంటుంది అంతే. కానీ కొంచెం చాలా మంది అన్నారు, అదేంటి మేడం మీరు ఉండాల్సిన ప్లేస్లో ఆమె ఉంది అని. సరేరా బాబు, మన తెలుగులో అందరిని ఆదరిస్తారు, మన ఇండస్ట్రీ ఎవరు వచ్చినా ఆదరిస్తారు, పోనీ అమ్మాయికి ఒక లైఫ్ వచ్చింది కదా అనుకున్నాను నేను. ఇంకా బట్ చాలా మంది చెప్పారు, చాలా మంది 100లో 99 members చెప్పారు నాకు. సినిమా వాళ్ళే బయట వాళ్ళు కూడా చెప్పారు, అరే మీరు చేస్తుంటే బాగుండేది మేడం, ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుండే, అక్కడి నుంచి తెప్పించారు ఎందుకు అని చెప్పేసి. ఓకే. సో ఇట్స్ దే పర్సనల్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెప్పించుకున్నారు. అంటే బోర్ కొట్టేసావా గీత, లేకపోతే ఇండస్ట్రీ దూరం పెట్టిందా ఏంటి, అసలు ఏం జరిగింది లైఫ్ లో? అంటే కొంచెం గ్యాప్ వచ్చింది, సో అది వచ్చింది, అందరికి తెలుసు ఆ విషయం. సో దానివల్ల నేనే గ్యాప్ తీసుకున్నాను. సో మళ్ళీ ఈ సాంగ్ తో రీఎంట్రీ అనుకోవాలి ఇంకా. ఓకే. ఎస్. అంటే ఇంతవరకు ఎవరికి చెప్పలేదా ఎందుకు గ్యాప్ తీసుకున్నావు? ఇండస్ట్రీ అయితే ఇవ్వలేదు? లేదు, నేనే గ్యాప్ తీసుకున్నాను. ఏంటి హెల్త్ రీజన్స్ లేకపోతే? లేదు, పర్సనల్ రీజన్స్ వల్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకేంటి పర్సనల్ రీజన్? మ్యారేజ్ అవ్వలేదు, సోలో లైఫ్, ఒక కాల్ చేస్తే వచ్చేస్తావు షూటింగ్ కి. ఎస్. బట్ ఐ మిస్ మై సన్, సో దానివల్ల కదా తర్వాత ఎప్పుడో కదా. లేదు, దానివల్ల గ్యాప్ తీసుకున్నాను నేను. ఓకే. దానివల్ల నేను గ్యాప్ తీసుకున్నాను, 2.5 years గ్యాప్ తీసుకున్నాను. వచ్చాయి, చాలా వచ్చాయి, కానీ నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అందుకని నేను మళ్ళీ అందరు అడుగుతున్నాను. నేను రీసెంట్గా నేను ఇన్స్టా స్టార్ట్ చేశాను, అసలు ఎప్పుడో చేయాల్సింది, నాకు అంత టైం లేకుండే ముందు. సో మంచి ఫాలోవర్స్, అసలు నా మెసేజ్లో అందరూ మేడం వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అంటే వాళ్ళ సపోర్ట్ నాకు చాలా వచ్చింది. సో అమ్మ చేద్దాం, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా. కానీ సన్నుకు జరగక ముందే ఒక 2-3 times సూసైడ్ అటెంప్ట్ కూడా చేసావు కదా? అది చీటీ వల్ల, డబ్బులు వేసాము, దానివల్ల షూట్కి దానికి ఏం సంబంధం లేదు. ఐ లాస్ హ్యూజ్ అమౌంట్. సో అందుకే నాకు ఇంకా ఏం అర్థం కాలేదు. సో అప్పుడు అలా అనిపించింది నాకు. బట్ చచ్చిపోతే ఏం వస్తుంది మనకి, ఇంకేం రాదా, సరే మనకి ఇంకా ఫ్యూచర్ బాగుంది, మనకు నమ్ముకొని చాలా మంది ఉన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో సంపాదించింది అంతా. ఎస్. ఓకే. అన్ని సినిమాలలో. అవును, ఇండస్ట్రీ చాలా ఇచ్చింది, దానివల్ల నేను వేసాను. బట్ హ్యూజ్ అమౌంట్ అనేసరికి నాకు కొంచెం డైజెషన్ అవ్వలేదు. సో అందరు కాల్స్ చేయడం, అదేంటి అట్లెట్లా పోయాయి డబ్బులు అని. ఓకే. దట్ మేక్ మీ కొంచెం మ్యాడ్. సో మళ్ళీ సెట్ అయిపోయింది. కోట్ల ఏమో, నో లక్షలే. కానీ అతను ఎగ్గొట్టడం కోట్లలో ఎగ్గొట్టాడు. కోట్ల ఎన్ని కోట్ల దాకా? ఒక 10-15 కోట్లలో పోయి ఉంటాయి అప్పట్లో. అదే ఇప్పుడు చూస్తే మనకు 50-60 కోట్లు అవుతాయి అదే. సో అది కొంచెం డిప్రెషన్ అనిపించింది అంతే. ఓకే. యా. సినిమా వాళ్ళందరూ ఇంతే సంపాదిస్తారు, ఎక్కడో చోట పెట్టి మోసపోతారు.
అందుకేనేమో ఆ? సినిమాలో ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తారు. నమ్మేస్తాం. ఆ. ఇప్పుడు ఇందాక నువ్వు ఐ లవ్ యూ అని నమ్మలే, నేను ఎప్పుడు చెప్పి ఐ లవ్ యూ అని? ఇందాక చెప్పలే. నువ్వు నువ్వు నా చెప్పవేమో అన్నావు. ఊహల్లో ఉన్నావు అన్నమాట. ఊహలో ఉన్నట్టున్నాను. మీ కొరియోగ్రాఫర్ స్వరూప్ చెప్పుంటాడు మేబీ. ఏ నువ్వు స్వరూప్ ఆ టైప్ కాదులే స్వరూప్. అసలు ఈజ్ ఎ చైల్డ్ అనమాట. ఎంత కావాలో వెరీ స్మార్ట్ గై. మనకి ఎలా కావాలో అది అనిత గారు ఏయ్ చెప్ వంట చేయాలి, ఎక్స్ప్రెషన్ రాదంటే ఇలా చూసేది ఐఎమ్ నాట్ డాన్సర్ అబ్బాయి, నేను ఆర్టిస్టు, ఈయన చేయి అట్లా కాదు, స్మూత్గా చెప్పాలి, వాళ్ళకి నచ్చిన విధంలో చెప్పాలి అని చెప్పి చాలా స్మూత్గా చెప్పి చేయించుకుంటారు స్వరూప్ గారు. అనిత గారు అంటే ఫైర్ అనమాట, నాకు ఇట్లా రావాలి, ఇట్లా రావాలి నాకు అని మొండి అనమాట. బట్ హ్యాట్స్ ఆఫ్ టు హర్ బికాస్ 7th month ప్రెగ్నెంట్ అయ్యి కూడా తను చాలా బాగా చూసుకున్నారు. ఓకే, చెప్పాలంటే ఫస్ట్ డే అనుకున్నాము, పండగ ముందు అనుకున్నాము, చలో మీరు వచ్చేసేయండి మా ఇంటికి. వాళ్ళు ఉండేది అక్కడ ప్రగతి నగర్, నేను ఉండేది సికింద్రాబాద్. డైలీ అప్ అండ్ డౌన్ వద్దు, మా ఇంటికి వచ్చే ఉండండి ఇక్కడే అని చెప్పారు. 3-4 days వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు నన్ను. వాళ్ళ బాబులాగా నన్ను కూడా ఏం కావాలా ఇది తింటావా, పొద్దునేమో నాతో అరాచకం చేపిస్తారా, ఇప్పుడేమో ఏం కావాలో తినమంటావా అని చెప్పి చాలా బాగా చూసుకున్నారు వాళ్ళిద్దరు. అయితే సాంగ్ వల్ల ఒక 5 kgs తగ్గుంటావు. 5 ఏంటి డార్లింగ్, ఒక నాకు తెలిసి ఒక 10 kgs తగ్గుంటాను. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు వీళ్ళు. ఏదో సాంగ్ అంటే ఊరికే కదా స్టెప్పులు ఇలా ఇలా, సాంగ్ చూసారు మొత్తం మాసే, మాస్ 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 బిట్ మొత్తం. అసలు గీతా సింగ్ ఇస్ బ్యాంగ్ అంత షాక్, అసలు ఇలా ఇలా చేశారు, ఇంత పర్సనాలిటీ పెట్టుకుని ఎలా పాసిబుల్ అని చెప్పి. వస్తా సాంగ్ కి మీ తర్వాత వస్తాను. ఓకే, నేను ఎక్కువ పాత యాక్టర్స్ ని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది యాక్టర్స్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ కోసం సాక్రిఫైస్ చేశారు వాళ్ళ లైఫ్ లో. అంటే తండ్రి చనిపోతే మొత్తం ఫ్యామిలీని, లేకపోతే అన్న చనిపోతే వాళ్ళ పిల్లల్ని, చెల్లెలు చనిపోతే వాళ్ళ పిల్లల్ని అలా అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివించుకుంటూ, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా, అంటే కొత్తగా ఎవరైనా లైఫ్లోకి వస్తే వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో, వీళ్ళకి మళ్ళీ ఎడ్యుకేషన్ లేకపోతే పెళ్ళిళ్ళు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుందని ఆల్మోస్ట్ చాలామంది హీరోయిన్స్ సైడ్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళ జీవితాలంతా సాక్రిఫైస్ చేసేసి వాళ్ళ కోసమే పెట్టారు. నేను విన్నా, చూడలేదు మనం, కానీ నీ జీవితం మాత్రం చూసాం అందరం. ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా చూసాము అంటే అది మీ యొక్క లైఫే. మీరు కూడా పెళ్ళి వద్దనుకున్నారా, పెళ్ళి డైవర్స్ అయినాయి, లేకపోతే పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చిందా, లేకపోతే ఏం జరిగింది మీ లైఫ్ లో? స్టిల్ బ్యాచులర్ అమ్మా, ఇంకా స్టిల్ బ్యాచులర్ మనం. ఇంకా ఏం పెద్ద బాబు అన్నయ్యకి పుట్టినప్పుడు నేను అనుకున్నాను, అన్నయ్య నాకు ఇచ్చేసేయండి వీడిని అని చెప్పేసాను. ఎందుకు అంటే పెళ్ళి వద్దనుకున్నావు అసలుకి? అప్పుడు చాలా బిజీ. సరే ఊరికే పెంచుకుంటాను, ఒకవేళ నా ఫ్యూచర్ నా పెళ్ళైనా వీడిని ఉంచుకుంటాను అనుకున్నాను ముందే నేను. సో బిజీ వల్ల ఇంకా లవ్ లేదు, ఏం లేదు మనకి. రోజు 2 షూటింగ్లు, ఫుల్ బిజీ 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 లైఫ్ అనమాట. ఇంకా దాని మీద థాట్ పోలేదు ఇంకా నాకు. ఓకే, సో అలా పిల్లలు పెద్దగా అయ్యారు, అట్లా అట్లా ఇంకా బిజీగా ఉండి చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కూడా కన్నారు. అంటే బిజీగా అంటే లవ్ చేసే బిజీ కదా మనం. ఎవరైనా ఉంటే లవ్ చేయొచ్చు, ఎవరు లేరు కదా, ఎవరు పట్టుకోవడానికి టైం లేదు నాకు అప్పుడు. సో అందుకని పెద్ద పట్టించుకోలేదు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఎడ్యుకేషన్ అది ఇది అని చెప్పేసి నేను వదిలేశాను ఇంకా. ఓకే, అంటే పెళ్లి మీద ఆలోచన కూడా రాలేదు. మరి ఏమంటావు పెళ్లి గురించి? చెప్పు, నువ్వే చెప్తే ఎవరన్నా. నువ్వు కదా, స్టిల్ బ్యాచులర్ కదా. నువ్వు కాదా? నాకు పెళ్లి అయిపోయింది. నాకు కాలేదు కదా. మిసెస్ కొడతదే అట్లా అంటావు, కానీ లోపల కూర్చొని ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయంటే నీ లైఫ్ లో. చాలా అంటే ఇప్పుడు ఏంటంటే లేరు, ఏంటి ఇట్లా అయిపోయింది జీవితం. పైకి నవ్వుతుంది గీత, పాపం లోపలంతా బాధే. అందరికి ఉంటాయి రోషన్, అందరికి ఉంటాయి బాధలు, కానీ మనం చూపించుకోవద్దు. చూపించుకుంటే చునుకన అయిపోతున్నాం జనాలు. అది నేను చూపించా, చాలా ఇదైపోయాను. మనం ధైర్యంగా ఉండాలి అని నేర్చుకున్నాను. అలానే బతుకుతా కూడా అట్లానే ఇంకా అని. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరు లేరు? డాడీ లేరు, మమ్మీ ఉన్నారు, సిస్టర్ ఉన్నారు, పిల్లలు. పిల్లలు అంటే అన్న పిల్లలు. సో ఆయన చనిపోయారా? ఆయన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయారు. పెద్దోడు 5 years, చిన్నోడు 3 years ఉన్నప్పుడు చనిపోయారు ఆయన. ఓకే, సో వాళ్ళ బాధ్యత నేనే తీసుకున్నాను. లేదు ఉన్నారు, వాళ్ళు సపరేట్ గా ఉంటారు. సో అందుకని పిల్లల్ని మీరు తీసేసుకున్నారు. మరి రైట్స్ ఇచ్చిందా మీకు కోర్టు? మనం అనుకోవడమే. అంటే ఇప్పుడు బాబు వాళ్ళ దగ్గరే ఉన్నాడు, పాప ఇప్పుడు MBBS చేపిస్తున్నాను పాపకి. ఓకే, షీస్ డూయింగ్ హర్ MBBS. ఓకే, కానీ ఇప్పుడు నువ్వు కొంత సంపాదించిందంతేమో చిట్టీలు కట్టేసి టోకరా కట్టేసాడు, అయిపోయింది సగం జీవితం. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడ్డావు. బాగుపడ్డావు కదా? బాగుపడ్డా, ఎంత పడ్డానో మళ్ళీ దాన్ని రికవర్ చేసుకున్నాను, మళ్ళీ కానీ బాగా వచ్చిన డబ్బుని పిల్లలకి పెట్టి వాళ్ళే ప్రాపర్టీ అనుకున్నాం. అవును, వాళ్ళు కరెక్ట్ గా చేతికి వచ్చి జాబులు చేసే టైంకి
యాక్సిడెంటే చనిపోయాడు బాబు. అవును. అది పెద్ద న్యూస్. ఇంకా గీత మళ్ళీ డిప్రెషన్ నుంచి బయటికి రాగలుగుతుందా రాలేదు అన్న డౌట్ కూడా ఇండస్ట్రీ చాలా మంది చెప్పారు. ఏంటి అసలు సడన్ గా యాక్సిడెంట్, అసలు ఏమైంది అసలుకి? జస్ట్ ఫ్రెండ్స్ తో టూర్ వెళ్ళాడు, అనుకోకుండా Hmm. డివైడర్ గుద్దుకొని ఇది అయిపోయింది కారు. Hmm. అంతే, మధ్యాహ్నం పూట అయింది పాపం. చక్కగా తిని గుడికి వెళ్ళి వస్తుంటే సడన్ ఇక్కడ ఇంట్లోనే ఇంటి నుంచి వెళ్ళాడా? ఇంటి నుంచే ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు. సడన్ గా మధ్యాహ్నం పూట అయింది. అది మాకు నైట్ మిడ్ నైట్ తెలిసింది, 11 o'clock తెలిసింది మాకు. అవునా? అసలు నువ్వు అప్పుడు కాల్ కూడా లేదు అసలు డెస్టినేషన్ రీచ్ అయ్యాడు? వీళ్ళు వెళ్ళారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు, కాల్ కలవట్లు అప్పటి నుంచి చేస్తుంటే కాల్ కూడా లేవు. ఆడుకోవడానికి వెళ్ళారు కదా, ఇక్కడ పెట్టి వాళ్ళే చేస్తారులే అని చెప్పి అనుకుని స్విచ్ ఆఫ్ ఉంటే చేస్తాడులే వాడే అని అనుకున్నాం. అనుకోకుండా అట్లా అయిపోయింది ఇంకా. సో దాని నుంచి రావడానికి కొంచెం టైం పట్టింది, బట్ ఓకే. వాడిని ఎక్కువ బాగా పెంచి ఉంటావు కదా? బాగా. మోహన్ బాబు గారు, విష్ణు బాబు గారు వాళ్ళ కాలేజ్లో ఫ్రీగా చదివించారు. అవును. సో వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి కంపల్సరీగా. ఎందుకంటే నేను ఎలా నా బిహేవియర్ చూసి విష్ణు గారు అడిగారు. సో పాపం 10th రిజల్ట్ రాగానే విష్ణు బాబు కాల్ చేశారు, మేడం మరి ఏంటి బాబుని ఎప్పుడు జాయిన్ చేస్తున్నారు గీత గారు అని చెప్తే, అయ్యో అప్పటికప్పుడే మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం క్యాబ్ మాట్లాడి తిరుపతి వెళ్ళిపోయి జాయిన్ చేసేసాము. ఇంకా ఒక సింగిల్ రూపాయి తీసుకోలేదు. ఫ్రీ ఎడ్యుకేషన్ పెద్దవాడికి ఒక్కళ్ళకే. ఆల్మోస్ట్ బీటెక్ అయిపోయింది వాడిది? అయిపోయింది. జాబ్ లో ఎక్కాడు బాబు సాఫ్ట్వేర్ కి. డిసెంబర్ లో జాబ్ లో జాయిన్ అయ్యాడు, ఫెబ్ లో యాక్సిడెంట్ అయింది. సో ఫేత్ అంతే. ఇంకా న్యూస్ ఎవరు చెప్పారు ఫస్ట్? పోలీసులు చెప్పారా కాల్ చేసి? మా బాబు, ఇంకో బాబు ఉంటారు మా ఇంట్లో, వాడికి వచ్చిందంట వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తే ఎట్లా అంటే వాడు ఇంటికి వచ్చి అప్పుడు చెప్పాడు. నమ్మలేదు, ఫొటోస్ చూసేదాకా నమ్మలేదు. నేను వెళ్ళా చూసి నేను పడిపోయా. ఇంకా 2 hours వరకు నేను మనిషి కాలేదు. ఇంకా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలే నాకు. ఆల్మోస్ట్ నేను కూడా చనిపోయాను అనుకున్నారు, బట్ అట్లా ధైర్యంతో ఇంకా ఉండాల్సి వచ్చింది. ఇంకా ఏం పేరు బాబు పేరు? విక్రమ్. అమ్మానే పిలుస్తాడా? ప్రాణం, బాగా ప్రాణము అలా అంతే. ఇక చిన్నోడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? బీటెక్ అయిపోయింది, జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాడు. పాప ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఇదే ప్రపంచం. వీళ్ళు తప్పితే ఏం ప్రపంచం ఏం లేదు ఇంకా. బట్ గీత ఇప్పుడు రేపు వాళ్ళ పిల్లే వెళ్ళిపోతారు, నీకంటూ ఒకరు తోడు ఉండాలి కదా. డెఫినెట్ గా తిన్నావా లేదా? ఒంటరి ఉండడం నేర్చుకున్నాను. అది కాక ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటున్నావు, ఇండస్ట్రీతో సంబంధం లేదు నాకు. బయట వాళ్ళతో హ్యాపీగా ఉన్నాను, వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తా. మా అపార్ట్మెంట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటా. వీలున్నప్పుడు వాకింగ్ ట్రెడ్మిల్ చేసుకుంటాను. దట్స్ ఇట్. నా ప్రపంచం నేను క్రియేట్ చేసేసుకున్నాను. బిజీ 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 రీల్స్ అవి చేసుకుంటాను. ఇంకా అంతే ఇంకా గుళ్ళు వెళ్ళడము అంత, డైలీ టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను అంత, డే అలా చేసేసుకుంటాను అంతే ఇంకా. కానీ ఒకళ్ళు కూడా రాలేదా నీ జీవితంలోకి పెళ్లి చేసుకుంటాను నేను? అదే వెయిటింగ్, ఎందుకు రాలేదా అని చెప్పి. ఎవరు రాలేదు ఇప్పటి వరకు. అవునా? భయపడుతున్నారా నీ దగ్గర రావడం? మరి భయపడాలి, కట్అవుట్ చూసి. మనం ఎవరికైనా భయం, నీకే భయం వేస్తుంది. కట్అవుట్ చూసి కదా, నోరు చూసా. నమ్ముతారా? మా ఫ్యాన్స్ అస్సలు నమ్మరు తెలుసా. నేను ఎంత సాఫ్ట్ వారికి తెలుసు. స్క్రీన్ మీద బయట మనం చాలా కామ్ గోయింగ్. అడగండి, అందరు చెప్తారు. ఏమన్నా అడ్డం వస్తే తిడతా, ఎట్లా తిడతా, గ్లాస్ వేసుకొని తిడతా వాడిని, కార్ గ్లాస్ వేసుకొని తిడతా. అంత ధైర్యం లేదు వాడికి గ్లాస్ దించి తిట్టదానికి. నాకు మా ఇంట్లో అంటారు, గ్లాస్ దించి తిట్టచ్చుగా, తిట్టేది మా చెవులు పోతున్నాయి అంటారు. వినపడకుండా వాడికి హారన్ కొడుతుంటాయి, జరగదా అంతే. ఎవరిని మనం ఇంకా రాలేదు, ఇంకా రారు. ఇంకేం నీకు కూడా అనిపించలేదు? అనిపించలేదు. నీకెందుకు అనిపించలే అసలుకి? ఏమో అన్ని అవయవాలు సరిగానే పనిచేస్తున్నాయి. ఇక వదిలేసా, దాని మీద ఇంట్రెస్ట్ పోయింది ఇంకా నాకు. లేదంటే నువ్వు చూస్తానంటే చూడు, మన ఇంటర్వ్యూ చూసాక ప్రపోజల్స్ వస్తున్నా నా ఐడికి అందరూ పెట్టండి అబ్బా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, దగ్గర రోషన్ చేస్తానంట పెళ్లి, పెద్ద పెళ్లి, మా పెద్ద దిక్కు నువ్వే. అవును, వస్తుంది కదా నీ ఐడికి కూడా ఏవో మెసేజ్లు వస్తూనే ఉంటాయి కదా. వస్తుంటాయి మేడం, సూపర్ మేడం అది ఇది అంటుంటారు. డాన్స్ బాగా చేశారు, ఈ రీల్ చేశారు, ఈ డ్రెస్ బాగుంది అని. నాకు జెన్యున్ గా అంటే ఒక్కరికి బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, అది చాలా హ్యాపీ నాకు. నాకు ఎవరైతే కామెంట్స్ పెడతారో ప్రతి వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. చాలా మంది అన్నారు, ఒక సెలబ్రిటీ అయి ఉండి అందరికి మీరు రిప్లై పెడుతున్నారు మేడం, మీరు చాలా గ్రేట్ అని. ఎందుకంటే వాళ్ళ వల్లే నేను ఇక్కడ కూర్చున్నాను, వాళ్ళ మంచి కమెంట్స్ వల్లే నేను ఇంకా చేయగలుగుతున్నాను. సో డెఫినెట్ గా అందరికి చేస్తాను నేను కమెంట్, రిప్లై కంపల్సరీ ఇస్తాను. చెప్పాలంటే మేల్ కమెడియన్స్ ఎక్కువ మంది ఉంటారు ఎనీ ఇండస్ట్రీ, బట్ లేడీ కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు.
అవును అసలు లేరు. లేరు కోవైసర్ల గారి తర్వాత చెప్పాలంటే ఆమె తరహా చేసిన క్యారెక్టర్స్ ఎవరు లేరు కూడా. అవును ఆ టైప్ ఆఫ్ ఆమె కూడా తమిళం అనుకోండి, అవును బట్ తెలుగులో ఎవరు లేరు. లేరు కొద్ది గొప్ప వచ్చింది ఒక గీత అనుకున్నారు, మళ్ళీ ఒకసారి ఇలా మరి ఇలా అయిపోతాను అంతే. మళ్ళీ. కానీ కామెడీ సినిమాలు వస్తున్నాయి కదా గీత, ఎందుకు వాళ్ళు అప్రోచ్ అవ్వరా? నువ్వు అప్రోచ్ అవ్వవా? వాళ్ళే అప్రోచ్ అవ్వట్లేదు. ఆ? అది ఎందుకు అనిల్ అవ్వట్లేదో రావిపూడి తెలీదు. ఉన్నాడు, అన్ని కామెడీ సినిమాలే. ఇప్పుడు అవును. ప్రతి సినిమాలో ఒక కామెడీ క్యారెక్టర్ ఉంటుంది కూడా. అవునవును. ఉమ్. అంటే వాళ్ళకి థాట్ రావాలి కదా, మనం ఏం చెప్తాం, మనం వాళ్ళు పిలిస్తే మనం చేస్తాం కాదనుకుంటా. నాకు కూడా చేయాలని అనిల్ గారితో కూడా. నేను రీసెంట్ కూడా కలిసి ఆయన నా రీల్స్ కూడా చూసారు, ఆయన నా సాంగ్ కూడా చూసారు ఆయన. ఓకే, బాగా చేశారా అన్నారంట. ఉమ్. ఓకే చాలు, పడ్డాం మన దృష్టిలో. ఎప్పుడు పిలుస్తారు, మనకు రాసి పెట్టుంది. ఉమ్. ఏమో బహుశా ఆయన సినిమా చేసి మళ్ళీ నీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇస్తానేమో మరి. ఓకే, కానీ ఎక్కువ పాజిటివ్ గా ఆలోచిస్తావు ఏదైనా. పాజిటివ్ గా, ఎందుకు నెగిటివ్? ఇంకేముందబ్బా జీవితం చెప్పు. ఆల్రెడీ 50+. 50+ నేను చెప్పానండి, 50+. కోసేపు ఏకర్ పెన్షన్ తీసుకుంటున్నాను అడుగుతాడు ఇంకా. అమ్మా నువ్వు మామూలుడు కాదు, ఏ పెళ్లి చూపులు చూడంటే పెన్షన్ వయసులో ఎవరైనా చూసిన నమ్మకండి. రోషన్ చెప్పి తూచి మాటలు ఒకసారి వెనక్కి వచ్చాడండి, తొక్క తీసి పండు తిన్నావా, పండు తిని తొక్క, ఆ సినిమాలో ఉన్నట్టుంది ఇది. ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది. మా ఫ్యాన్స్ అట్ అవుతారు, ముందే చెప్తున్నా. అసలే మేము సాంగ్ రిలీజ్ అయింది, ఊపులో ఉన్నాం మేము. మళ్ళీ ఊపులో మళ్ళీ నేను ఏమైనా చేస్తా, నాకు సంబంధం లేదు. ముందే చెప్తున్నా, అందరు ఉన్నారు ఇక్కడ. ఏదైనా చేయగానే కిందేసి తొక్కొద్దు ప్లీజ్, అదే ఈజీ నాకు. మళ్ళీ ఇలా అయిపోతాం. పర్లేదు, ఇప్పుడే ఇంత ఉన్నావు. ఏ తినవా నాలాగా అసలు నువ్వు? ఎప్పుడు చూసి ఇంతే ఒక దోల్లాగానే ఉన్నావు అంతే. టమాటో పండు ఉంటుంది, ట్రై చేశాను ఇలాగ అవుదామని. అబ్బే నీ వల్ల కాదు, ఇంకా స్లిమ్ అవుతుంది తప్ప నువ్వు లావు కావు. కానీ గీత, నువ్వు కితకితల కోసం ఇలా అయ్యావా, లేకపోతే కితకితల కోసమే లావు అయ్యా? ఎన్ని కేజీలు పెరిగావు? నేను ఆల్రెడీ 40-42 kgs పెరిగాను తెలుసా. అంటే అంతకుముందు ఎలా ఉండేదాన్ని? స్లిమ్ గా మంచిగా హీరోయిన్ లాగా ఉండేదాన్ని. అసలు నా ఫోటోస్ చూస్తే అందరు షాక్ అయిపోతారు. సో దానికోసం చాలా తిన్నాను, నెయ్యి, అసలు ఎన్ని స్వీట్స్, అసలు చాలా చాలా చాలా. తేజ గారి సినిమాలో చిప్స్, ఆయన వల్ల ఆయన సినిమాలో కూడా మొత్తం 24 hours చిప్స్ తిని అసలు చిరాకు వచ్చేసింది చిప్స్ అంటేనే నాకు అప్పట్లో. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఒకవేళ టేక్ కాకపోయినా తింటూనే ఉండాలి ఇంకా. అప్పుడు కొంచెం లావ్ అయ్యాను. తర్వాత ఈవి గారు మళ్ళీ మూవీ కోసం మళ్ళీ నువ్వు పెరగాలి, ఇంకొంచెం లావ్ అవ్వాలి అంటే మళ్ళీ 4 months పట్టింది నాకు లావ్ అవ్వడం. 4 months పట్టింది. 4 పట్టింది. సో 45 kgs అంటే ఆల్మోస్ట్ నువ్వు ఎంత ఉంటావు అప్పుడు? 40 ఉంటావా? ఆల్మోస్ట్ 40 కాదు, నేను ఒక 70 ఎంత ఉండే అప్పుడు, 72 ఎంతో. సో దానివల్ల ఇంకా పెరిగా చాలా పెరిగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అమ్మ ఇంత వెయిట్ తగ్గించాను ఎలా అని చెప్పి చాలా కష్టపడ్డా నేను. ఆ సినిమాకి 120కి వెళ్ళిపోయావా? 120, 128 ఎంత ఉండేనబ్బా అప్పుడు. చాలా బాగానే పెరిగా వెయిట్. అసలు ఏది పడితే అది అసలు. కానీ ఇప్పుడు తగ్గించాలంటే అవట్లేదా? అవుతుంది, చేస్తున్నాను. పొద్దున జ్యూసులు, బూర్ది గుమ్మడికాయ జ్యూసులు, ఆ జ్యూసులు అన్నీ తాగుతున్నాను నేను. ఇప్పుడు ఎంతకు వచ్చావు? 100కి వచ్చావా? 100 ఏంటి, నా 87 మై సెల్ఫ్. నువ్వు నవ్వకు, కాదు వెయిట్ మిషన్ తెప్పి చూపిస్తాను నీకు. వద్దులే, అది కూడా బ్రేక్ అయితే మా దగ్గర క్లాస్. మమ్మల్ని మా మీద మా నిందలు వేయడం పద్ధతి కాదు ఇది. కానీ అఫ్ కోర్స్ ఇప్పటికి ఇండస్ట్రీ వాళ్ళు టచ్ లో ఉంటారా? ఎప్పుడన్నా ఫంక్షన్స్ కి వెళ్ళినా? తప్పకుండా. చరణ్ గారితో చేసావు, బాలకృష్ణ గారితో చేసావు, చాలా మందితో చేశాను. శివాజీ గారు కానివ్వండి, రాజశేఖర్ గారు కానీ, చాలా చాలా ఆల్మోస్ట్ అందరితో చేశాను. ఇంకా మా మెంబర్ ఇంకా అందరినీ కలుస్తూనే ఉంటాను నేను. విష్ణు గారు దాంట్లోనే ఇప్పుడు పోస్ట్ లో ఉన్నావు కదా. ఈసీ మెంబర్. ప్లస్ నేను హై మెజర్ తో గెలిచాను, నేనే షాక్ అయ్యాను అసలు. మళ్ళీ లైమ్ లైట్ లో లేవు. ప్రతి వాళ్ళకి ఫోన్ చేశాను అప్పుడు, మామూలు ఎలక్షన్స్ అప్పుడు కాల్ చేస్తాను, నాకు ఓటేయండి అని. నువ్వు అడగడం ఏంట్రా అసలు అంటే, లేదు ఎట్లా గెలుస్తా కదా, పార్టీ ఆఫ్ బిర్యానీ అరేంజ్ చేయండి, దానికోసం ఫోన్ చేశాను అని చెప్పి. కానీ నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు అందరూ, మా మెంబర్స్ అంతా బాగా సపోర్ట్ చేసి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హై మెజారిటీతో గెలుస్తాను. నేను ఏదో మనకి 7th పొజిషన్, 8th పొజిషన్, 10th పొజిషన్లో వస్తానేమో అట్లా అనుకున్నా. బట్ నేను షాక్ అయ్యాను. సో చాలా హ్యాపీ ఆల్ మెంబర్స్. కానీ గీత, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఏదైనా జరిగినా కానీ వచ్చి గీత గురించి సపోర్ట్ మాట్లాడేవాడు కూడా లేడు ఇక్కడ ఇండస్ట్రీలో ఏముంటుందంటే బాడీ షేమింగ్ ఎక్కువ ఉంటుంది. లావైనా, సన్నంగా ఉన్నా, నల్లంగా ఉన్నా,
మరీ తెల్లగా ఉందా అన్నిటికి ఇక్కడ ఎక్కువ. అవును. బట్ ఫేస్ చేయలేదా నిజంగా ఏదన్నా హీరోయిన్స్ సైడ్ క్యారెక్టర్స్కి వెళ్ళినప్పుడు కొన్ని తర్వాత నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా చాలా చేసావు కదా, అవునవును. క్యారవాన్స్ ఇచ్చినప్పుడు లేకపోతే రకరకాలుగా ఉంటుంది కదా. అవును. బట్ చాలా ఫేస్ చేసి ఉంటావు. బట్ ఒకటి అమ్మ జీవితం ఈ హీరోయిన్తో అనిపించుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఏం లేవా? అట్లా అనుకోలేదు. కానీ వాళ్ళు బాంబే హీరోయిన్స్. దొంగల మండి షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ వికారాబాద్ అడవుల్లో చేస్తున్నాం. సో అక్కడ క్యారవాన్స్ పెట్టడానికి కూడా పాసిబుల్ లేదు. ఏదో ఒకటి పెట్టారు, ఇంకా అందరు వాష్రూమ్ కోసం పెట్టారు. చిన్న దాంట్లో హీరోయిన్స్ వాళ్ళు ఉన్నారు దాంట్లో. సడన్గా నాది అడవి గెటప్ అనమాట. సో పాపం వాళ్ళ ఎవరి జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు ఒకటేసారి. ఓకే. నా హెయిర్ డ్రెస్సర్ ఉన్నారు రత్న. సో తను చెప్పారు అదేంటండి మిమ్మల్ని జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు అంటే, నేను చెప్పాను వాళ్ళకి తెలియదు కదా, వదిలేసే ఎందుకు మనకి, వాళ్ళకి తెలియనప్పుడు మనం ఏం చెప్పలేము. కొంచెం బాధ అనిపించింది. తర్వాత నెక్స్ట్ డే నరేష్ గారు కూర్చున్నారు అక్కడెక్కడ కోయేశ్వర్ అక్కతో కూర్చుంటే పిలిచి, షీఈ్ మై హీరోయిన్, సూపర్ హిట్ మూవీ, వీ హ్యావ్ డన్ ఏ మూవీ అనేది అని చెప్పారు. ఆమె షాక్. అంటే లాగున ఈమె హీరోయిన్ ఏంటి, అసలు జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్న ఈమె హీరోయిన్ ఏంటి అని నరేష్ గారు ఇట్లా చెప్పగానే నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ మేడం అనగానే హ్యాపీ అనిపించింది. అంటే వాళ్ళకి తెలీదు, కానీ కొంచెం బాధ అనిపించింది. సరే ఓకే ఎనీహో, దాని తప్ప ఇంకేం లేదు. చల్తా ఏదో తెలియని వాళ్ళు కాబట్టి, తెలిసిన వాళ్ళు అయితే ఎవరు ఏమన్నారు. ఓకే. అంతే. మన తెలుగు వాళ్ళు అంటే కొంచెం ముద్దుగా ఏదో టైం పాస్ కోసం అంటారు కానీ అంత సీరియస్ ఎవరు సీరియస్ గా ఏం చెప్తారు, ఎవరు అందరూ కూడా బాగుంటారు నాతోనే. అది నాకు ప్లస్ పాయింట్ ఇంకా చాలు. ఓకే ఓకే. బట్ ఎవరు నీకు బాగా ఒక హార్ట్ టచింగ్ ఏదన్నా కానీ షేర్ చేసుకుంటాం ఇండస్ట్రీలో ఎక్కువ? సురేఖ అని, తను చాలా ఏదున్నా సరే ఫస్ట్ తనకి చెప్తాను అనమాట. తను చాలా సపోర్ట్ చేస్తారు నాకు. అంటే మా గ్యాంగ్ ఉంది, హేమక్క, సనా గారు, రజిత గారు, వీళ్ళందరూ మా దాంతో లేడీస్ గ్యాంగ్ అనమాట. సో వాళ్ళు మంచి సపోర్ట్ నాకు. మా బాబు ఇదైనప్పుడు అందరూ వచ్చారు ఇంటికి, చాలా సపోర్ట్ చేశారు నాకు. మేము ఉన్నామని చెప్పి ఒక ధైర్యం ఇచ్చారు అందరూ. ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? సికింద్రాబాద్. అంటే రిలేటివ్స్ అంతా ఆ సైడా? ఎవరు లేరు, మనం ఒక్కళ్ళమే. అంత దూరంలో ఉంటారు కాబట్టి నాకు ఎందుకు సికింద్రాబాద్ నచ్చుతుంది. ఫస్ట్ నుంచి అక్కడ ఉన్నాం కాబట్టి ఆ లొకాలిటీ కొంచెం ఫ్రీగా తిరగచ్చు, ఇండస్ట్రీకి సంబంధం లేకుండా. ఇక్కడ ఉండొచ్చు కానీ మన ముఖాలే చూసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఉంటే. అక్కడ ఉంటే ఫ్రీడమ్, ఇంకా ఎక్కడ తిరగచ్చు, ఎట్లనే ఉండొచ్చు అన్నట్టుగా ఉంటుంది నాకు. కానీ అక్కడ ఐడెంటిఫై చేయరా నిన్ను? చేస్తారు. మాస్క్ పెట్టుకుంటే ఆయన హాయ్ అంటే హాయ్ అంతే. ఇంకా ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటే గీతా సింగ్ ని ఎవరైనా కళ్ళు చూసి కూడా గుర్తుపడతారు, వాయిస్ కూడా గుర్తుపడతారు తెలుసా అంటారు ఒక్కొక్కసారి. ఇట్లా కోర్టుకి వెళ్ళాము, అయ్యే భయ్యా పిల్లలు ఉన్నారు, కాలేజ్ పిల్లలు, అదే చూసుకుంటున్నారు, అయ్యి భయ్యా ఈ కిतना అంటే, హే మీరు గీతా సింగ్ కదా అంటే, చిన్నమ్మ జీతం మన వాయిస్ కూడా ఫ్యాన్స్ ఉన్నారా అనుకున్నా. చాలా గుర్తుపడతారు, ఫాలో చేస్తారు కూడా చాలా మంది. కానీ మంచి హీరోస్తో చేశావు. అవును, డెఫినెట్గా మెమరబుల్ మూమెంట్స్ విత్ ఎనీ ఒక్కొక్క హీరోతో అంటే ఏమని చెప్తాను? రామ్ చరణ్ గారు ఆయన మాల్లో ఉన్నారు, రచ్చ మూవీ చేస్తున్నాము, మా పిల్లలు వచ్చారు ఫోటో దిగడానికి. అప్పుడే ఆయన భోజనానికి కూర్చున్నారు. సో వాళ్ళ అసిస్టెంట్ వెళ్ళి ఏంటమ్మా అంటే, వాళ్ళు వచ్చి 1 hour అయిపోయింది. సార్ ఇట్లా మేడం వాళ్ళ పిల్లలు వచ్చారు అంటే, చరణ్ గారు లేచి మరి వచ్చి పిల్లలకి ఫోటో ఇచ్చారు. సో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. గ్రేట్ అంతే. ఇంకా ఆయనకున్నకి కొంచెంసేపు భోంచేసాక రమ్మనండి అంటే యాటిట్యూడ్ ఏం చూపించలే చరణ్ గారు. వచ్చి చాలా ఇంకా దిగుతారా అని అడిగారు. పిల్లలు కూడా చాలా హ్యాపీ అసలు. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్తే మేడం చరణ్ గారితో మాకు ఫోటో తీపియండి మేడం అంటుంటారు. మనం వెళ్ళి అడగము, హ్యాపీ అంతే. ఆల్మోస్ట్ అందరు హీరోస్ బాగానే ఉంటారు, అందరు బాగుంటారు. నువ్వు బాగుంటావు ఫస్ట్. థ్యాంక్ యూ. చూసా ఇప్పుడు మెచ్చుకున్నాడు, బాగుంటాను అంటే బాగుంటాం కాదు మరి ఏమో నాకు తెలియదు కదా, ఇంకో బాగుంటూ ఉంటది. లేదులే, మేము తెలుగు వాళ్ళం ఇప్పుడు. కాదు ఇవాళ ఏంటంటే టోటల్ గా గీత నీ డ్రెస్ అయితే సూపర్. ఏ హీరోయింది? ఏ హీరోయిందా? ఎలా కనిపిస్తున్నా? నేనే ఒక హీరోయిన్, నాకే డిజైన్ చేశారు మా పర్సనల్ డిజైనర్. బాగుంది. సాంగ్ లో కూడా సాగర కన్యలో శిల్ప శెట్టి అనా? ఎస్, శిల్ప శెట్టి. 2 చేప రెక్కలు పెడితే సేమ్ అలానే ఉన్నాం. ఉన్నాయి కదా ఇవి, అందాలలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నావు గీత. రూపు కదా మనోడే కదా కొరియోగ్రాఫర్. ఈయన ఎవరు పిలిచారు? నేను పిలవలేదు. నువ్వేంటి? ఎవరు చెప్పారు?
దేనికి వచ్చారు ఇది మీరు? నా ప్రమోషన్ కి వచ్చాను నేను, మీరు ఎందుకు వచ్చారు? నేను నా ప్రమోషన్ కి వచ్చాను. అంటే మిమ్మల్ని పిలవలేదు కదా, మేము మీరు నా పర్సనల్ గా నాకు promotion- పిలిచారు. ఏ ప్రమోషన్ దేని గురించి? అంటే నా పర్సనల్ గురించి అడగండి. ఏం Only మాట్లాడండి మీరు? నేను పిలవలేదు స్వరూప్ని, ఆ, కొట్టేటట్టున్నావుగా నువ్వు. ఇది personal కొట్టేదట కానీ ఏష్ కొడత ఎందుకు పిలిచాడు ఈయనకి? ఈయనకి నాకు అవునండి, పడట్లేదు మీరు- అసలు. సాంగ్ promotion కి choreographer వచ్చారా? ఎవరు? దేని ప్రమోషన్ కి వచ్చారు? ఆ? ఏ ప్రమోషన్ కి వచ్చారు? అంటే నా పర్సనల్ గా పిలిచారు ఆయన, రోషన్ నాకు. అదేంటి? ఏ, నేను వెళ్తాను అబ్బా, కాదు నాకు గీత, ఇలా అయితే వద్దు నాకు. నువ్వు పిలవకు. నువ్వు సాంగ్ కూడా చేశాను స్వరూప్ అని చెప్పావు కదా నాతో. అవును, ఆ. కానీ మరి నువ్వు చెప్పాలి కదా, స్వరూప్ నేను నువ్వు చెప్పలేదు. పిలిచాను, స్వరూప్ తో నీకు ఇంటర్వ్యూ నువ్వు చెప్పాలి కదా. నేను స్వరూప్ చెప్పలేదు రమ్మని చెప్పి. ఇప్పుడు ఏంటి స్వరూప్ గారు, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయమంటారా లేకపోతే కాదు, మీ ఏమన్నా ఇద్దరికి ఎందుకు మాట్లాడతారా? క్లాషెస్ వచ్చింది? సాంగ్ బానే చేశారు కదా. ఇంటిమేట్ చేయాలి కదండి, అట్లీస్ట్ ఇంటిమేట్ మీకు ఎందుకు చేస్తానండి? నేను ఒక సెలబ్రిటీ, నాకు చేస్తున్నారు కాబట్టి నేను వస్తాను. మీరు ఎందుకు వస్తారు ఇక్కడ? నేను కొరియోగ్రాఫర్ అండి. అయితే ఏంటండి? మీరే కదా కొరియోగ్రాఫర్. మీకు విషయం అర్థం కావట్లేదు. కాదండి, ఆఫ్ స్క్రీన్ వాళ్ళు కష్టపడ్డారు కదా, తప్పే ఉంది. కరెక్ట్ అండి, వాళ్ళతో చెప్తా కదా, చెప్పొచ్చు కదా. మీ డైరెక్టర్ చెప్పారు అనుకుంటా. ఇప్పుడు నేను చేయించకుండానే మీరు డాన్స్ చేస్తారండి మొత్తం. అది వేరే విషయం అండి, ఆ. అది వేరే విషయం. నాకు నచ్చలేదు మీరు సడన్ గా రావడం. నేను ఏదో పర్సనల్ గా, నేను నా సాంగ్ నా పర్సనల్ గా ఏదో నేను అదే ఆ మన సాంగ్ వెనక నేను కాదు ఉన్నాను కదా, మీ కదా. ఇద్దరికి ఏంటి ఇష్యూ ఏంటి అసలుకి? అరే ఇష్టం ఉన్నట్టు చేపించారండి సాంగ్ లో, అందరూ తిడుతున్నారు తెలుసు. ఏంటి మీ పర్సనాలిటీ అంటే అంత హెవీగా చేపించడం, ఎవరు అతను హెవీగా చేపించిందని. ఆ. కానీ బాగా వచ్చింది సాంగ్, బట్ చాలా హెవీగా చేపించింది. ఎంత కాలు బెనికినాయి తెలుసు, నాకు 6 రోజులు పట్టింది. సో ఏదంటే కూర్చొని మాట్లాడదాం ఏంటి? నేను కూర్చోనండి, కాదు కదా, ఇది- నేను ఇది- కూర్చోను. ఇది తప్పు గీత. నేను వచ్చారు, నాకు పిలిచిన మీ నేనే డైరెక్టర్ ఉంటా. ఇన్ఫార్మ్ చేశారు. కాదు దానికి గొడవ ఆడతాం నాకు ఏంటి అసలు? చెప్పాలి కదా, నాకు ఇన్ఫార్మ్ చేసి నాకు చెప్పాలి కదా, లేకపోతే అవును. నేను కలిసి వచ్చేవాళ్ళం కదా. మేము చెప్పకుండా చేయకుండా మన ఇంటర్వ్యూ మధ్యలో వస్తే నేను అవును, ఏమనుకోవాలి? ఇప్పుడు కూర్చోండి. నేను కూర్చోనండి, నేను ఇప్పుడు కూర్చోను. నాకు అట్లా షేర్ చేసుకోవడం ఇష్టం కూర్చోకపోతే లేదండి. వెళ్ళిపో, తను కూర్చొని చెప్పిస్తా. వెళ్ళిపో, గో. నా వెళ్ళిపోతాను, అపో. మీరే చేసుకోండి. ఆపో. గీత ఇప్పుడు వస్తున్నారా మీరు? నేను రానండి, నాకు చిరాకు ఉంది. ఎందుకు చిరాకు? సాంగ్ చేసినప్పుడు చిరాకు లేదా? అది వేరే అండి, అప్పుడు వేరే ఇప్పుడు వేరే. డైరెక్ట్ నాకేదో మీరు పిలిచారు, ఇంటర్వ్యూకి వచ్చాను, చక్కగా మాట్లాడుతుంటుంటే ఆయన మధ్యలో పిలిచి ఇంటర్వ్యూ చేస్తానంటారు ఏంటి మీరు? అలాంటే మా ఇద్దరు చెప్పాల్సింది, స్వరూప్ వస్తుందని నాకు చెప్పాలి మీరు. స్వరూప్ నేను చెప్పలేదండి. మళ్ళీ ఆర్కేనే చెప్పుంటాడు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటండి, నేను వచ్చాను కదా. సరే నేను వెళ్తానండి. వెళ్ళమనే చెప్తున్నాం. సరే మేము కంటిన్యూ చేసుకుంటాం, మీరు వెళ్ళండి. నేను ఎందుకు వెళ్ళాలి? మరి కూర్చోండి అయితే. నేను కూర్చుంటా, బరబ్బర్ కూర్చుంటా. కూర్చో. నేను ఎందుకు వెళ్ళాలి? మా ఫ్యాన్స్ అట్ అవుతారు. ఏమండి, ఇక్కడ నాకు ఏదైనా ఒక సన్న చేరారు, అంత లావుది అవసరం లేదు కదా. ఒక ఏ, సన్న చేస్తే మీరు నేను కూర్చుంటాను. మాట్లాడకండి మధ్యలో. స్వరూప్ అలా మాట్లాడొద్దు. ఇంత లావు అంటే సాంగ్ చేయించినప్పుడు తెలియదా? చేరు అంత అది- లావు మాట్లాడి అవసరం లేదు. లావు 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 మీద పోతారేంట, నాకు అసలు అర్థం కాదు. అది ఇప్పుడు అర్థమైంది తను ఎందుకు హట్ అవుతుందో ప్రతిసారి. మాకు ఒక పర్సనాలిటీ ఉందండి, మేము ఇది కాదు. సరే ఒక పని చేద్దాం, ఇది తీసేసి ఇద్దరికి సోపా వేయండి. స్వరూప్ ఏంటి విశేషాలు? చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీదకి పెద్దగా రాలేదు కదా? లేదు లేదు, లేదు, నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఒక నిమిషం ఆగండి, గ్యాప్ ఇవ్వండి. నేను అదే అంటున్నా, అడిగింది నేను నన్ను- అదే అంటున్నా. మీరు ఒక నిమిషం గ్యాప్ మీ ఇవ్వండి. ఇద్దరు మా సైలెంట్ గా అడిగిన దానికి సమాధానం చెప్తే నేను ఇంటర్వ్యూ చేయగలను. ఈ గోలేంది అసలుకి? అరే అడుగుతుంది అతన్ని, అడగని. నేను పక్కకు జరుగుతాను. ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉండండి మీరు, అప్పుడే ఇంటర్వ్యూ మంచిగా వస్తుంది. గీత కొంచెం పక్క జరుగు. నేను జరగను, నువ్వు వచ్చి కూర్చో. నేను స్వరూప్ పక్కన చేసుకో. కూర్చుంటా. ఏయ్, వేసుకున్నానండి. ఆయన చెయ్యా, నేను నా మీద నవ్వుతామని ట్రై ఏమంటారు? చేస్తున్నా. కాదు మీ ఇద్దరు గొడవ చూస్తుంటే నవ్వు వస్తుంది ఫస్ట్. నవ్వు వస్తుందా? నేను ఇంత serious గా- సిల్లీగా గొడవ ఆడుకుంటున్నారు. కాదబ్బా, heavy చిన్న చిన్న movement ఈగో చేపిమంటే- క్లాషెస్ రావచ్చు గానీ ఆ, మరీ కాదు, నా ఈగోని టచ్ చేశాడా? మరి డాన్స్ రాకుండా డాన్స్ చెప్పాడు, ఇగోనే కదా. డాన్స్ రాదు కదా నీకు? గీత మర్చి కొంచెం ఏదో పర్లేదు బానే చేస్తానులే. బానే చేశాడు. ఒకసారి సాంగ్ ప్లే చేయి ఇక్కడ. ఫస్ట్ లో ఏదో ఉంది కదా కొటేషన్ కూడా, అది కూడా పెట్టు ఫస్ట్ లో. అవకాశాలు అందరికీ రావు. వచ్చినప్పుడు ఎవరైతే అవకాశాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళే విశ్వవిజేతలు. టాలెంట్ అనేది అందంలోనూ లావులోనూ వయసును బట్టి ఉండదని చెప్పడానికి చేసిందే ఈ చిన్న ప్రయత్నం. మన దగ్గర టాలెంట్ ఉంటే ఎవరో మనలా పెళ్లి. గీత ఊపేశావు. నిజంగానా? ఏదే అక్కడ ఉన్న గుడిసెను పాప. అఫ్ కోర్స్ నువ్వు ఊపేశావు. సో ఇంకోటి కట్టుకుంటారులే, మనదేం ఇంత పోయింది. మంచి సాంగ్ చేపిస్తే అబ్బా చేపిచ్చారబ్బా, అనిత గారు స్వరూప్ గారు చేపించలేదు అనట్లా. మళ్ళీ కాళ్ళు అసలు ఎంత తెలుసా, నడవలేకపోయాను తెలుసా నేను. నడవలేకపోయామంటే నీకు పేరు వచ్చింది కదా ఇప్పుడు. ఆఫ్ కోర్స్ పేరు వచ్చింది, బట్ ఆర్టిస్ట్ గురించి ఆలోచించాలి కదా. చెప్పాలంటే నీకు కంబ్యాక్ ఇది. ఆయన దగ్గర వచ్చిన తర్వాతే మర్చిపోతారు, వచ్చిన Comeback తర్వాతే నీకు ఇది. మర్చిపోతారు. నిజంగా కంబ్యాక్ 5, 6, 7, 8 అంటది. అసలు ఇక్కడ టైం ఇవ్వలేదు తెలుసా నాకు. అసలు ఎవరిని, నేను ఆర్టిస్ట్ అని, నేను డాన్సర్ కాదండి అంటే. అలా 5, 6, 7 చెప్పడం వల్ల ఈరోజు ఇక్కడ కూర్చున్నామండి మనం. అది స్వరూప్ సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేయించేశావు. ఈ మధ్య కాలంలో డీ నుంచి వచ్చిన వాళ్ళు మాస్టర్స్ అయిపోతున్నారు, సినిమాలు చేసేస్తున్నారు.
అంటే ఊహకందని స్టేజ్కి వెళ్ళిపోయారు ఇప్పుడు. అవును. అందరూ ఆల్మోస్ట్ మెగాస్టార్, సూపర్ స్టార్, ఐకానిక్ స్టార్, అవును. రెబల్ స్టార్ తో కూడా వర్క్ చేస్తున్నారు అనమాట. లైక్ చూసుకుంటే చాలా మంది, నువ్వు కూడా డి నుంచే వచ్చావు, అవును. శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కంటెస్టెంట్ అంతే కదా? D2 D2 ఆల్మోస్ట్ ఫైనలా? ఫైనల్కి వచ్చాను. ఫైనల్కి వచ్చా. final కి ఫైనల్లో వచ్చా. ఓడిపోయావు కదా? ఒక పార్ట్నర్ రౌండ్లో పార్ట్నర్ వల్ల ఒక 2 మార్క్స్ వేరియేషన్తో డ్రాప్ అయ్యాం. హరినాథ్ రెడ్డి లేదు, నాకు పార్ట్నర్గా చేసిన అప్పుడు వచ్చింది ఎవరు టైటిల్ విన్నారు? పృథ్వీ గణేష్ పృథ్వీ. మాస్టర్. గణేష్ మాస్టర్ Ah, కంటెస్టెంట్. Hmm. చాలా ఇయర్స్ అయిపోయింది కదా? 2009. 9. Yeah. సో స్వరూప్ని ఒకసారి మీరు D2లో స్వరూప్ వీడియోస్ అన్ని కొడితే అతను ఒకటేనా అనుకుంటారు అనమాట. అలా చేంజ్ అయిపోయాడు ఇప్పుడు. సో ఆల్మోస్ట్ అందరు మాస్టర్స్ దగ్గర చేసావు. అందరిది శేఖర్, గణేష్, Yeah. రఘు, అందరిది చేసి శోభి అందరూ. సో ఇప్పుడు ఏ మాస్టర్స్ దగ్గర ఎక్కువ? ఇప్పుడు ప్రెసెంట్ అయితే శేఖర్ మాస్టర్ దగ్గరే. Okay. అంటే ఫస్ట్ నుంచి కూడా నేను డాన్స్ ABCD స్టార్ట్ అయింది ఆయన దగ్గరే. నా గురువు ఆయనే, Hmm. ఆయన దగ్గరే ఉన్నాను. ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఆయన దగ్గరే చేసుకున్నాను. అండ్ నేను స్టూడియో పెట్టుకున్నాను, డాన్స్ Okay. స్టూడియో. ఓకే. అండ్ బయట కొన్ని క్లాసెస్ ఉన్నాయి, Hmm. అవి రన్ చేస్తున్నాను. అండ్ మాస్టర్ గా లెటర్ పెట్టాలి అని అనిపించలేదు. ఓకే. కొంచెం లెటర్ ఆన్ మెల్లగా వెళ్దాం, స్టెప్ బై స్టెప్ వెళ్దాం, తొందరపడితే Hmm. స్ట్రక్ అయిపోతామేమో అని ఒక చిన్న ఇదితో ప్లాన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను. ఈ టైంలో సడన్ గా ఈ సాంగ్ వచ్చింది. Hmm. ఇంకా మంచి హీరోయిన్ వస్తుంది అనుకున్నావు కదా ఈ సాంగ్ కి? మంచి హీరోయినే. ఏం మాట్లాడుతున్నారు, మేము ఇంకా తగ్గేది లేదు ఇంకా. నేనేమన్నాను మంచి హీరోయిన్ వస్తుంది అంటే నా అనుకున్నావు కదా? future- వచ్చింది. నా వచ్చిందనే future songs చెప్పబోతున్నా మాట్లాడుతున్నా. అవునా? ఆ. ఓకే ఓకే, చెప్పండి మళ్ళీ చెప్పండి. తొందర ఎక్కువ అక్కడ అనిపిస్తుంది. zoom సాంగ్ పెడతారు. లోని తొందర, ఇక్కడ తొందర, కొంచెం ముందే ఆగం. కూసింది ఒక పాట ఉంది చూడు. ఆ. ఉమ్. అక్కడ కూసింది, ఇక్కడ దూకింది అంతే. ఓకే. కానీ కష్టం అనిపించలేదా తనతో ఆ స్టెప్ లేపించడం? తను ఏ సినిమాలో ఫస్ట్ డాన్స్? నేను అవును, బట్ అంటే నేను చేసి ఉన్నారంట, బట్ నేను అంతగా చూడలేదు. బట్ నేను ప్రాక్టీస్ అప్పుడు స్టార్టింగ్ లో కొంచెం భయపడ్డాను. ఏంటి సాంగ్ ఏమో హెవీగా ఉంది, ఎలా చేస్తారు ఏంటి. స్టార్టింగ్ లోనే మనం హెవీగా చేపించేసి భయపెడితే రెండో రోజు ఆవిడ క్లాస్కి రాదు. సో అలా కాదు, ఆర్టిస్ట్ని ఎలా ట్యాగిల్ చేయాలనేది కొంచెం మనకు మైండ్ ఉంది కాబట్టి నీట్ గా నిదానంగా చెప్పుకుంటూ ఇలా అండి. అప్పటికి ఫస్ట్ డే ఆవిడ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కాలంతా స్వెల్లింగ్ వచ్చేసింది పాపం, లెఫ్ట్ లెగ్ అంతా. బ్యాండేజ్ కూడా వేసుకొని ఇంకా నాకు భయం వేసింది, అమ్మో చేస్తారా చేయరా, బట్ చేయించాలి. వన్స్ దిగామంటే 3 days ఉంది, 3 days టైం ఉంది. Okay. ఇంకా దిగాము, అందరికి డేట్ ఇచ్చేసాము, ఆ రోజు షూట్ చేస్తున్నాం అని చెప్పేసాము. ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ ఎప్పుడవుతుందో తెలియదు. సో డెఫినెట్ గా చెయ్యాలి అన్న కాన్సెప్ట్ తో నేనున్నాను. నా ప్లాన్ లో నేనున్నాను. ప్లాన్ బి, ప్లాన్ ఏ రెండు వేసి పెట్టుకున్నాను. ఎలా చేయాలి ఇంకొక అమ్మాయా? అది ఇప్పుడు వద్దులే కానీ, అంటే ప్లాన్ బి అంటే నన్ను కాకుండా మీరు ఆప్షన్ లో వెళ్ళారా? మరి వెళ్తారు కదా? అంటే లేదు, ఆయన అన్నది మూమెంట్. నా ప్లాన్ బి ఏంటని ఆయన తెలియదు కదా, నేను చెప్తాను. ప్లాన్ బి లో మూమెంట్స్ అనమాట. అలా చెప్పండి. మరి ఆయన ఏమనుకోండి, ఇంకొక ఓకే, హీరోయిన్, ఇంకొక ఓకే. ఆర్టిస్ట్, అంటే మీ దగ్గర ఉన్న కంటెస్టెంట్స్ ఇది మీ ఓన్ కొరియోగ్రఫీ ఆపేస్తే ఇక్కడ కంటిన్యూ చేసుకుంటాను. సో అలాగా ప్లాన్ బి అంటే ఈ మూమెంట్ రాకపోతే దీనికి వెళ్ళిపోదాం. నేను కొరియోగ్రాఫర్ నేనే కాబట్టి ఎవరు నన్ను వచ్చి పాయింట్అవుట్ చేయరు, ఇది ఎందుకు చేసేది ఎందుకు చేయలేదని. ఆవిడకి సెట్ అయ్యే మూమెంట్స్ నేను చేయాలి, అది టాస్క్. సెట్ చేశారు, సెట్ అయ్యేగా సెట్ చేసేసారు, ఓకే. కంపోజింగ్ చేసేసారు, ఇదే చెయ్యాలి అన్నారు. ఓకే. ఓకే. చచ్చినట్టు ఇంకా ఆప్షన్ లేదు నాకు. ఓకే. ఓకే. ఆల్మోస్ట్ అందరూ హీరోస్ కి వర్క్ చేసావు కదా? అందరితో చేశాను. అల్లు అర్జున్, Yeah. అంటే మా టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ అండ్ రఘు మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్, వీళ్ళందరి దగ్గర వర్క్ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ అందరు హీరోస్ తో చేశాను. ఓకే. Yeah. ఎన్ని సినిమాలు వర్క్ చేసి ఉంటావు ఇప్పటి వరకు సార్? అరౌండ్ 400 వరకు చేశాను. 400. ఓకే. అంటే డాన్సర్ గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అరౌండ్ 400 వరకు చేశాను. ఓకే. ఆల్మోస్ట్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? చాలా మంది, కొంతమంది ఏమో డాన్సర్స్ గా ఉన్నారు, కనపడుస్తున్నారు అక్కడక్కడ. కొంతమంది హరినాథ్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏమైపోయారు? అదే టాలెంటెడే, బట్ నాకు తెలుసు అంటే ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పకుండా నా ఒపీనియన్ చెప్తున్నాను. తొందరపడి మాస్టర్ అయితే ఓకే, మనకంటూ ఒక టాలెంట్ ఉంటది, బట్ ఇక్కడ టాలెంట్ తో పాటు లక్ కూడా ఇంపార్టెంట్. ఆ లక్ నేను ఇచ్చిన అనుకుంటా. సరేనండి. సో ఆ లక్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. అంటే మా ఆర్కే గారు మేము అందరం కలిసి ఒక్క నిమిషం ఆగండి, గ్యాప్ ఇవ్వండి. అంటే మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు చెప్పొద్దండి, నేను ఆ ప్రమోషన్ కోసం వచ్చాను, మీరు మాట్లాడుకుంటారు. అవునండి. సో ఇంకొక అక్కడ ఏదైనా పెట్టి ఇంకొకరు అక్కడ చేసుకుని మీ ప్రమోషన్ ఇక్కడ మేము ఉన్నది సాంగ్ గురించి కొంచెం మాట్లాడు. ఇప్పుడు నా ప్రమోషన్ అవుతారు మరి, మా వాళ్ళ గురించి నేను కూడా చెప్పుకోవాలి కదా. మనకి నోడదోలేం కాదండి, వచ్చినప్పుడు ఆయనకే అడుగుతున్నారు కదా, నాతో మాట్లాడచ్చు. నేను చెప్తాను కదా కొన్ని నేను చెప్తాను కదా. మొత్తం ఆయనే చేసినట్టు చేశారు, చేయలేదండి. ఆయన కొరియోగ్రాఫ్ చేశారు, అంత గారు చేశారు, కాదనట్లేదు, చాలా చక్కగా చేయించారు. కానీ మా వాళ్ళ గురించి నేను చెప్పుకోవాలి కదా. వాటర్ తాగు. సరే మాట్లాడండి. సో అలా తొందరపడి అవ్వకూడదు.
ఇప్పుడు స్టార్టింగ్ నుంచి బిజీగానే ఉన్నాను. ఎప్పుడైతే నేను డీతో కెరీర్ స్టార్ట్ చేశానో ఇప్పుడు వరకు నాన్ స్టాప్గా బిజీగా ఈవెంట్స్ అని చెప్పి ఎక్కడ బ్రేక్ లేదు. సడన్గా మాస్టర్ అయితే ఏమైనా బ్రేక్ వస్తుందా? ఓకే. సో ఆ బ్రేక్ సాంగ్స్ వచ్చి మళ్ళీ పడకపోతే ఎందుకంటే ఇండస్ట్రీలో ఈ రోజు సాంగ్ ఇచ్చి రేపు ఉండదు, నైట్ వేరే కొరియోగ్రాఫర్ కూడా షిఫ్ట్ అవుతాయి. సో లాక్డౌన్ బిఫోర్ కూడా వచ్చినాయి మంచి సాంగ్స్ వచ్చినాయి, బట్ అప్కమింగ్ మూవీస్ అలా సింగిల్ కార్డ్ కూడా వచ్చినాయి, బట్ నేనే టేకప్ చేయలేదు. లేదు ఇలా ఒక్క మూవీతో ముందుకెళ్తే అవ్వదు, అయితే ది బెస్ట్ తో వెళ్దాము, అది ఎప్పటికైనా వస్తుంది డెఫినెట్ గా మన టాలెంట్. కానీ బట్ నువ్వు డాన్సర్ గా ఉన్నావు కాబట్టి ఒకటి అడిగినా స్వరూప్, యా ఓపెన్ గా చెప్తావా? చెప్తాను. ఇన్ని ఇయర్స్ 400 మూవీస్ చేసావు కాబట్టి ఆల్మోస్ట్ అందరు డాన్సర్స్ మీ ఫ్రెండ్సే, అవును. అందరూ మాస్టర్స్, మేబీ మాస్టర్స్ అయినప్పటికి కూడా లైక్ మీ ఫ్రెండ్సే వాళ్ళు కూడా. కాకపోతే ఒకళ్ళు ముందు ఎదుగుతాం, ఒకళ్ళు లేట్ గా ఎదుగుతాం. అవును. బట్ ఆ ర్యాప్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రెండ్షిప్ లాగే ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ మాస్టర్స్ అనే వాళ్ళు డాన్సర్స్ నిజంగా కమిట్మెంట్ అడుగుతారా? అది నేను ఒకటే చెప్తాను ఈ పాయింట్ లో అయితే, డాన్సర్స్ అంటే ఇప్పుడు జానీది శ్రేష్ఠ అది చూసాం కదా, పెద్ద ఇష్యూ అయింది కదా. నిజంగా ఆ అమ్మాయి ఆరోపణ చేసింది నిజమేనది? అన్ని ఇయర్స్ అదే అంటున్నా, ఇప్పుడు ఎవరు కూడా అప్పుడు బయటకు వచ్చి నన్ను వాడేసుకున్నారు అప్పుడులో అని చెప్పడం, అది అంటే నిజంగా జరుగుతుంటే? అది జరుగుతుంటాయా అంటే ఇండస్ట్రీలో ఏముంది అని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అది పక్కన పెడితే కొరియోగ్రాఫర్స్, అదే చెప్తున్నాను, నా కొరియోగ్రాఫర్ జోన్ లో మా కొరియోగ్రాఫర్స్ గురించి చెప్తున్నాను. డెఫినెట్ గా అందరూ కష్టపడి వాళ్ళకి ఇలాంటి ప్లాట్ఫామ్ కూడా లేకుండా వచ్చిన వాళ్ళే, వాళ్ళ టాలెంట్ తోనే పైకి వచ్చారు, పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయారు. బట్ అలాగే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని అయిన ఉన్నా కూడా నాకు అన్ని తెలిసి ఉండాలి. నేను చిన్నపిల్లని కాదు, నాకేం మాస్క్ వేసుకు లోపల తీసుకెళ్లరు, ఏం మాట్లాడమ్మా నువ్వు సైలెంట్ నేను చెప్పింది వినని ఎవరు కమాండ్ చేయరు. అన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి ఏం చేస్తున్నాం ఏంటి అనేది. సో ఈ వేరే వాళ్ళ పర్సనల్ విషయం నేనైతే మాట్లాడలేను. బట్ కొరియోగ్రాఫర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా పిలుస్తారా ఇచ్చేస్తారా అంటే మనం ఉండే విధానం బట్టి కొరియోగ్రాఫర్స్ కూడా ట్రీట్ చేస్తారు. అవునా? అంటే నా పాయింట్లో మా కొరియోగ్రాఫర్స్ ఎప్పుడు కూడా నేను చూసిన దాంట్లో ఎవరు మా ముందు అంటే నాతో, నేను కూడా ఎప్పుడు ప్రాక్టీస్లో ఉంటాను కాబట్టి ఎప్పుడు ఎవరిని అలా కమెంట్ చేసి అమ్మాయిని వేరే విధంగా చూసిన కొరియోగ్రాఫర్స్ అయితే నేను చూడలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక డాన్సర్స్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి అలా చూడలేదు. పర్సనల్గా ఎవరైనా చూసారేమో నాకైతే తెలియదు, బట్ నేను చూసినంత వరకు అయితే అలా లేదు. నేను ఈవెన్ ఇప్పుడు మా వైఫ్ కూడా ఐ మీన్ డాన్సర్ నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చాలా మాస్టర్ చేసింది. సో నేను తను కూడా చూశాను. సో ఇప్పుడు తను ఎవరు ఇప్పుడు వరకు తను ఇటువంటి కంప్లైంట్ ఇప్పుడు వరకు నాకు చేయలేదు, నా మీద మాస్టర్ ఎలా చూసారు. ఎందుకంటే తను ఉండే విధానం మనం రూడ్గా కాకుండా కరెక్ట్గా మన వర్క్ చేసుకుంటూ అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటే ఎస్ అంతే ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు నేను లిటరల్లీ ఇక్కడ ఉన్నాను, మా వైఫ్ ఇప్పుడు వేరే షూట్ చేస్తున్నా, నేను హ్యాపీ, నాకు టెన్షన్, ఎందుకంటే తను ఎవరినైనా కమెంట్ చేయగలదు. తను అలా ఉంటుంది కాబట్టి అలాగే ఉండాలి. అమ్మాయి అంటే లిటరల్లీ అలాగే ఉండాలి. కొంతమంది తప్పదు లొంగిపోవాలేమో అన్న, అది ఎప్పుడు మన దగ్గర టాలెంట్ లేనప్పుడు అది అవుతుంది. కానీ శ్రేష్ఠ మాస్టర్ అయిపోయింది కదా. ఇప్పుడు కొరియోగ్రాఫర్ అవును, పుష్ప ఉంది కదా, టాలెంట్ ఉంది. మరి బట్ అదే అంటున్నా, అది వాళ్ళు పర్సనల్గా వచ్చిన ఇష్యూ. అది ఎవరి సైడ్ ఎక్కువ ఉంది ఎవరి సైడ్ తక్కువ ఉంది మనకు తెలియదు. బట్ అదే అంటున్నా, ఎవరు అది 2 hands కలిస్తేనే సౌండ్, అది మాత్రం చెప్పగలను. సూపర్. సో గుడి కొంచెం సో స్పెషల్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు, నాగబాబు గారు, చాలా మంది పేర్లు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు మాకు సాంగ్ చేయడానికి. ఎందుకంటే ఆయన మించిన చిరంజీవి గారు అంటే డాన్స్ అంటే చిరంజీవి గారు. ఓకే. సో కాన్సెప్ట్ అయితే బాగుంది, సాంగ్ బాగుంది, కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ డెఫినెట్ గా ఈ సాంగ్ తర్వాత ఏమైనా ఆపర్చునిటీస్ వస్తున్నాయా? ఆల్బమ్స్ కంటిన్యూ గా చేద్దామనా లేకపోతే మూవీస్? నెక్స్ట్ అయినే నా టార్గెట్ అయితే మూవీస్ చేయాలనే ఉంది. బట్ నేను చేసింది ఒక మూవీ హీరోయిన్ తో చేశాను కాబట్టి డెఫినెట్ గా అది మూవీ లాగే ట్రీట్ చేశాను. ఇది నాకు ఆల్బమ్ సాంగ్ అలాగే మూవీ సాంగ్ లాగే చేశాను, అదే మైండ్ లో పెట్టుకొని చేశాము. బట్ మూవీ సాంగ్ అయినా ఒక 3 days చేస్తారు, మేము 1 day లో చేసాం. అంతే, 1 day లో. సూపర్. మా ప్రొడ్యూసర్ కి ఎక్కువ బడ్జెట్ పెట్టనివ్వలేదు, ప్రొడ్యూసర్ సైడ్ ఆలోచిస్తాం. ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒకళ్ళే, ఆర్కే వాళ్ళ అమ్మగారు అక్కగారు మీనా గారు వాళ్ళు డబ్బులు పెట్టారు. ఇంకా రెడ్డి గారు మా ఆర్కే ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట, వాళ్ళు కొంచెం పెట్టారు. బట్ చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా. ఎక్కడ దీనికి డబ్బు పెట్టాలా మనం లేదు, డబ్బులు లేదు అని ఎక్కడ ఆపలేదు, ఏది కావాలో అది ప్రొవైడ్ చేశారు ఆర్కే. యాక్చువల్లీ 2 days కాదు 3 days అని చెయ్యండి అన్నారు, బట్ మేమే వద్దు 1 day లో చేద్దాం చేస్తాం. నెక్స్ట్ సాంగ్ కూడా అంటే అవుట్పుట్ కూడా అలా ఇచ్చాం కాబట్టి ఇంకా ఆయన కూడా రెడీ అయిపోయారు. బట్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి కొంతమంది అండి. నాగబాబు గారు ఫస్ట్ మా ఆడియో లిరిక్ ఆయనే లాంచ్ చేశారు, వీడియో వచ్చేసి శేఖర్ మాస్టర్,
చాలా బాగా సపోర్ట్ చేశారు. మ్మ్. అలాగే మన రఘు మాస్టర్ కూడా, మ్మ్. ఆ బర్నీ గారు, జేడి గారు అయితే ఇంకా బాగా Yes. చెప్పారు మా గురించి. అవును. అసలు ఓకే. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక 1 hour మా- కూర్చోబెట్టుకొని పాపం జేడి గారు చాలా 2 ఇచ్చేసారు. hours అయింది అనుకున్నాను. Yeah, చాలా almost, బాగా almost. ఆయన టైం ఇచ్చారు. డాన్స్ గురించి నా డాన్స్ గురించి పొగిడారు. అసలు నాగబాబు గారు బాగా చేశారండి అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. సో అసలు మీ JD చిన్నప్పటి గారు- నుంచి డాన్సరా అని అడిగారు, అలాంటి క్వశ్చన్ వచ్చింది వాళ్ళు. ఓకే. ఆ, కానీ చాలా బాగా చేపించారు ఒక్క రోజులో కొరియోగ్రాఫర్. శిలను చెక్కి శిల ఏంటి? శిల్పాన్ని శిల్పమే, శిల్పం చెక్కడం లేదు. 5, 6, 7, 8 అంటగారు. అమ్మో, చాలా. అక్కడ ఏదో వేసావు కదా, ఇక్కడే చూద్దాం ఒకసారి మరి. సో దీన్ని బట్టి స్వరూప్ ఎంత కష్టపడ్డాడో నాకు అర్థమవుతుంది. మన పడాలి మరి చూడు, స్లిమ్ పర్సనాలిటీకి. ఇక్కడ అసలు ఇక్కడ కాలే లేపట్లేదు, అల్లాడిపోతుంది. మేము అంటే మీ ఫ్లోర్ గురించి ఆలోచిస్తున్నాం, లేకపోతే నేను థాట్ ఏదో ఒక స్టెప్ గుడు 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 గుడు. అందుకే అన్నాను దూరంగా ఉండి ఏం దగ్గర ఉండరా, చేపించాగా మీరు రండి. ఆ, మీరు ఒక సాంగ్ స్టెప్ వేయాలా నాతో ఏం పాటు? స్టెప్ వేయాలి చెప్పు. గుడు 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 గుచ్చమ్మా. ఎట్లా చెప్పు. సూపర్, కంగ్రాచులేషన్స్ థ్యాంక్ గుడుగుడు యూ. కొంచెం టీమ్ కి. అండ్ చాలా చాలా బాగా చేసావు. నిజంగా చెప్పాలంటే కంబ్యాక్ సాంగ్ గీత ఇండస్ట్రీ మొత్తం కూడా వాచ్ చేస్తుంది. మంచి ఆఫర్స్ రావాలి. మళ్ళీ యాజ్ యూజువల్ గా రెగ్యులర్ కమెడియన్ గా కాకుండా ఒక డాన్సర్ గా కూడా మాకు కనిపించాలి. థ్యాంక్ యూ, Okay. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ And సో Swaroop, మచ్. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ గుడుగుడు కొంచెం థ్యాంక్ అండ్ యూ. ఆర్కే గారికి అండ్ నాగబాబు గారికి అండ్ సపోర్ట్ చేసిన మిగతా అందరికి కూడా. మిగతా అందరు శేఖర్ మాస్టర్ And get up scene కి. గెటప్ సీన్ మంచి వాయిస్ ఓవర్ ఇచ్చారు నా క్లాస్ లో. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. సో స్వరూప్ నెక్స్ట్ మేము కొరియోగ్రాఫర్ గా చూడాలి. డెఫినెట్ గా. సో మళ్ళీ మంచి మంచి సూపర్ డూపర్ హిట్స్ అందరికి అసిస్టెంట్ గా చేసావు, కొరియోగ్రాఫర్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ సుమన్ టీవీ అండ్ రోషన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మా సపోర్ట్ బాగా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. గొడవాడుకోకుండా వెళ్ళండి. బాయ్. చెప్పకుండా చేయకుండా వస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.